హలో ఫ్యామిలీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. కిలో చికెన్ తెచ్చుకొని ఒక 20 మినిట్స్ సాల్ట్ వాటర్లో చికెన్ నానబెట్టుకొని శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగి బేషన్లో మనము చికెన్ ఇప్పుడు మ్యాగ్నేట్ చేస్తున్నాం. ఫస్ట్ కడిగిన చికెన్ బేషన్లో వేసేసి కొత్తిమీర, పుదీనా, సాజీరా, ఒక 3 గరిటెల వరకు పెరుగు వేసి, నెయ్యి కూడా వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి మొత్తం చికెన్ని ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నామండి, అది కూడా వీడియో పెట్టాను. ఫ్రై ఆనియన్ వేసేయాలి, కొన్ని వేసేసి తర్వాత అల్లం ముద్ద 2 స్పూన్ల అల్లం ముద్ద వేయాలి. అల్లం ముద్ద వేసి మంచిగా చికెన్కి పట్టేటట్టు మనం కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడరు 1 స్పూన్నర, పసుపు, కారం, ధనియాల పౌడరు, అన్ని మసాలాలు చికెన్కి పట్టేటట్టుగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో, అంటే మనం బిర్యానీ చేస్తున్న నాన్ స్టిక్ కళాయి పెట్టేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత నెయ్యి కూడా వేసి 2 స్పూన్లు 1 అవర్ మనం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలండి. 50% కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత మనం పక్క స్టవ్ మీద మనం బాస్మతి బియ్యము కిలో తీసుకున్నామండి. బియ్యం శుభ్రంగా కడిగి 3-4 టైమ్స్ కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం వేరే గిన్నెలో తగినంత వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా అన్నీ వేసేసి సాజీరా, జాపత్రి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు అన్నీ వేసేసి సాల్ట్ కూడా వేసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అల్లం పేస్ట్ ముద్ద కూడా వేసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం అన్ని మసాలా వేసాం కాబట్టి ఒకసారి కలుపుకోవాలి వాటర్ని. కలిపిన తర్వాత ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేస్తే అన్నం పలుకులుగా బియ్యం ఉడుకుతుందండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కేజీ బాస్మతి రైస్ బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, అది ఈ వాటర్లో అంటే ఎసర్లో 50% కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది కదా, చికెన్ ఉడుకుతున్న 50% ఉడికించుకొని మనం కొత్తిమీర, పుదీనా 50% ఉడికిపోయింది చికెను. ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. పుదీనా, కొత్తిమీర వేసేసి రైస్ కూడా బిర్యానీ రైసు బాస్మతి రైస్ 50% ఉడికింది. లేయర్గా మంచిగా రైసు వేసేసి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. తర్వాత గరం మసాలా వేసి
గరం మసాలా వేసిన తర్వాత నెయ్యి కూడా వేసి 1 స్పూను ఫ్రై ఆనియన్ కూడా వేసి ఫ్రై ఆనియన్ వేసిన తర్వాత మళ్ళీ పైన లేయర్ కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ రైసు అలాగే యాజ్ టీజ్గా లేయర్గా రైస్ వేసేసి మనము లేయర్గా రైస్ కూడా వేసేసి బిర్యానీ రైస్ కూడా వేసేసి అలా మొత్తం వేసేసిన తర్వాత మనం దమ్ చేసుకోవాలండి. మైదా ఆటాని చపాతీ పిండిలాగా కలిపి గిన్నె చుట్టూ ఆ పిండిని అంటించి ఆవిరి అంటే ఉడుకుతున్నప్పుడు ఆవిరి దమ్ చేయాలి. వాటిని గిన్నె చుట్టూ పిండి అంటించి దమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకొని హై ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా ఇంట్లోనే మనం అన్ని ప్రాసెస్ ఈజీగా చేసుకొని ఎంతో టేస్టీగా హెల్తీగా చికెన్ దమ్ బిర్యానీ మనం ఇలా చేసుకొని మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. ఇలాంటి బిర్యానీ తినడానికి మనం హోటల్కి వెళ్తూ ఉంటాం. హోటల్కి వెళ్ళకండి. మనం ఇలా ఇంట్లోనే చేసుకొని తిన్నామంటే కడుపు నిండా కూడా తినొచ్చు. మనం హోటల్కి వెళ్ళడం వల్ల మన కడుపు కూడా నిండదు. బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదండి. మనం ఇలా అన్నీ రెడీ చేసుకొని మనం ఇంట్లోకి టేస్టీగా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీని చేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి. నాదేమైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి. ఇలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీని మనం మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఇంత ఈజీ అయిన చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ని మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు పిండి అంటించిన తర్వాత గిన్నెల నుండి ఆవిరి బయటికి వెళ్ళకుండా గట్టిగా పిండి అంటించి దమ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో 30-35 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ బిర్యానీ మనం ఈజీగా ఎంతో టేస్టీగా కూడా సింపుల్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా నెయ్యి వేసి అన్ని ప్రాసెస్ని చూసి మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో ఈ రెసిపీ గురించి మీరు మాకు తెలియచేయండి. అండ్ మాకు సపోర్ట్గా ఉండండి. ఎంతో పొడిగా ఎంతో టేస్టీగా కూడా ఉందండి. ఇలా మీ ఫ్యామిలీతో మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. బాయ్.